హాయ్ రాము గారు, నా పేరు సుబ్రహ్మణ్యం కర్రా అండి. ఐఎమ్ ఇన్ టు కార్పొరేట్ సెక్టార్ నౌ. Previously I was into సినీ ఫీల్డ్ అండ్ జర్నలిజం. సో మై క్వశ్చన్ ఫర్ యూ ఈజ్, ట్విట్టర్ని వేదికగా చేసుకుని మీరు ఎన్నో సమాజంలో జరిగే సంఘటనల మీద మీ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే మీరు ఎన్నో మంది రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల మీద కానివ్వండి, ఎన్నో మంది మాఫియా డాన్ల మీద కానివ్వండి, మీరు సినిమాలు ఇప్పటికే తీశారు. సో మీకు ఏదైనా రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఆఫర్ చేసిందా? లేక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ మీకు ఆఫర్ చేస్తే మన పార్టీ తరపున గెలిచి మననే ప్రశ్నిస్తాడేమో, ఎందుకులే అని ఎవరైనా అనుకున్నారా? ఇలాంటి సంఘటనలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? నేను I will never get into politics because fundamentally I'm against working for others, serving others, which is the whole point. Altruism konna main point. Yes. Adi. I am dead against altruism. You know? So I believe in the trickle-down economy. If you look at yourself as a side effect, people might benefit. That cannot be your main objective. You know, that is what I believe in. Right. Which is the reason I will never go. But కొంతమంది పొలిటికల్ పీపుల్ అని అడిగిన మాట వాస్తవం. Yeah. Because they think I have some following, maybe that might convert into votes from someone else. But that is not my Okay. objective. బట్ ఈ క్వశ్చన్లో ఇంకొక లాస్ట్ పార్ట్ కూడా ఒకటి ఉంది. ఎక్కడ మీరు ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ వాళ్ళనే ప్రశ్నిస్తారేమో అని భయం కూడా వాళ్ళకు I don't ఉండొచ్చేమో. think so. You may differ with their policies If I or go into their party, something about the party would attract me, no? yeah.